వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూల రైతులు పడుతున్న ఆవేదన చూడలేకపోతున్నాము. దాదాపు గత నెలలో పోల్చుకుంటే కిలో బంతిపూలు 30 నుంచి 50 రూపాయలు పలకగా ఇవాళ కేవలం 1 రూపాయి కూడా పలకలేని స్థితిలో ఉంది. దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో కోసిన పంట కూడా గిట్టుబాటు ధర లేక కనీసం కూలీ ధర అన్నా వస్తుందంటే అది కూడా రాని పరిస్థితి అయితే ఉంది. రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. కనీసం ఒక ఎకరాకి 70 నుంచి 80 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కాలు భాగం కూడా రాని పరిస్థితి అయితే ఈ రోజు కనిపిస్తా ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం, పలమనేరు, వీకోట, బైరడపల్లి, పొంగునూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు 2000 ఎకరాల పైన ఈ బంతిపూలు సాగు అనే చేస్తున్నారు రైతులకి ఏమాత్రం గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చెందుతారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. 3 ఎకరాలు పంట చేసినాము. ఇట్లా కోసే టైంకి కూలీ ఈ రోజు కూలీ 5,000 దాకా కూలీ అయింది. మార్కెట్కి ఎత్తుకొస్తే మార్కెట్లో పోలేదు పూలు, ఎత్తుకొచ్చి రోడ్డుకి వేస్తాము. ఏం చెప్తానన్న మార్కెట్లో పూలే వద్దంటా ఉన్నారు. ఎంత అయింది నా ఖర్చు ఇప్పుడు మీకే? ఖర్చు దాదాపుగా ఇప్పుడు 3 లక్షల వరకు వచ్చింది. ఇప్పటి వరకు ఏం రూపాయి రాలేదు. ఏం రూపాయి లేదు. ఈ రోజు కోసి ఎత్తుకొచ్చేదానికి ఎంత ఖర్చు అయింది? 5,000 ఖర్చు వచ్చింది, కానీ ఏం రాలేదు. ఏం లేదు. ఇప్పుడు రోడ్లో పారేస్తా ఉన్నారు. రోడ్లో వేస్తాం. మాది వీకోట మండలం బోడిగుడ్ల గ్రామము. 1 ఎకరా సాగు చేసినాము బంతిపూలు. మార్కెట్కి వేసుకొని వచ్చినాము కోసి. 1 రూపాయి కూడా అడిగేవాళ్ళు లేదు, ఎత్తుకునే మానవుళ్ళే. ఎత్తుకొని వచ్చి రోడ్డు పక్కన పోసేస్తా ఉన్నాము. దాదాపు 20 మూటల దగ్గర పోసినాము. 1 రూపాయి ఇప్పుడు చేతికి రాలేదు. మొత్తం ఎత్తుకోపోయి రోడ్లో పోసేస్తా ఉన్నాము. ఎకరాకి ఎంత ఖర్చు వస్తుందా? ఎకరాకి 50 నుంచి 60 దాకా వచ్చింది. కానీ ఇప్పుడు కోసుకొని వస్తా ఉంటే కోసుకొని వచ్చిండే వాళ్ళు ఒకే ఒక పువ్వు కూడా అడిగేవాళ్ళే. వద్దు మార్కెట్లోకి ఎత్తుకొని పోయి ఏమన్నా చేసుకున్నాము.